సుత్తమలపూర్ తిరిగి తలా ప్రేమ బాణ వచ్చేసింది ఈ ఆకి కొరాయి పట్టింది కొర అంటే కట్టింది అమ్మ మాయమ్మ అర్థం బరా 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 కాలుతో అంటే అయ్యా మోనెడ్డి నీ భార్య స్థిరపడిన వారి సమయం దగ్గరకు వచ్చింది ఆ శబ్దం వినద్దు గంగవిన తాను ఇస్తామని ఒక 3 లక్షలు నడకరా ఇదిగోండి అడుగురా అయ్యో ఒక 3 లక్షలు 3 లక్షలు 3 లక్షలా సచ్చి వాళ్ళు ఎడితే పక్కమధ్య మొత్తం పెట్టి మొత్తం పెట్టి కొట్టుడు సారా తంటారా మళ్ళా కొడుక పన్ను పట్ట తంటారా కడుపు కాలా తొట్టు లేదా పక్క ఉన్నా చెప్పలేసానికి అమ్మా పైన కొడుకుంటే పడికే రాజ్యం పోతాని బాధ ఉన్నదా బిడ్డ పడికే రాజ్యం పోతే దేశం పోతే డబ్బు పోతాని బాధ ఉన్నదా ఒక్కనొక్క బిడ్డ ఈ రాజ్య దేశం మనకే అని ఆయన దీని చెప్పిండా గంగలానే వేటికైనా వాళ్ళరానే గంగలానే వేటికైనా సంగిల్లాతనమైన సౌదానమందరే అమ్మ సంగిల్లాతనమైన అప్పుడు మొన్నటి పార పెరిగినా గంగలో గనిపెట్టాలి వేసిండు బిడ్డ తీసుకొని లోయలు వెళ్ళి రాని వచ్చారమ్మా నువ్వులేని బంగులాలు బంగులాలు చిన్నపోయి ఉన్నాయా ఇక నువ్వులేని బంగులాలు దేవుడు ఉంటేనే అందం ఉన్నారు పడిలో పంతులు ఉంటేనే శృంగారం అన్నారు బామా నువ్వు లేని బంగులాలు చిన్నపోయే బామా చనిపోయిన కాడ దీపం ముట్టిస్తే ఆడ పుష్పాలు వేసి దండం పెట్టేవాళ్ళంటి వాళ్ళు పోతాళ్ళు మనవతి రోజులు అవుతాయా మరి అంటే 3 గడువులు కలిసినాయి అప్పుడు 3 నాటి బిడ్డ తీసుకొని వచ్చిండు 10 గంట పెట్టానమ్మా 2 అయోధ్యల పక్షి పెట్టిండు 9 వద్దుల ఆడబిడ్డ తినవు అన్నారు రాబిడ్డ నా బిడ్డ పేరు చెప్పిండు మరి 9 వద్దుల 9 రోజులు అవుతా ఒక 5 లక్షలు ఇదేనంటే వాడు మళ్ళీ మూతడు కుదుతాడు రంబుల మూత నేను డ్రమ్ముల పట్టా అని తెలియదా అన్నడు పనులు లేచి మళ్ళీ ఇంటి ముంగట కూర్చేసుకొని కూర్చుంటాడు ఇక మరి 9 వద్దుల ఆడబిడ్డ తినాక ముట్టించిండు 10 వద్దుల చిన్న కర్మ మరి మనం తినేది మన్ను ఊరు పెట్టింది అన్నం నా భార్య ఉన్నప్పుడు ఎంతో రాజ్యం సంపాదించిన డబ్బు సంపాదించిన బంగారం సంపాదించిన పోంగ నా భార్య అని ఉంటవేందా అని ఆ భార్య పేరు వినా ఘనంగా మళ్ళీ పండుగలు పండుగలు ఘనంగా
కాపకాడి మూడరెడ్డి భార్య పేరు వినా ఆడి ఆటగల ఆడిచ్చినా పాడి ఆటగల వాడిచ్చరా పండుగ తెల్లారింది కదరే అమ్మ వచ్చిన చుట్టాలు ఎక్కడ లేచి వెళ్ళిపోయినా వెంకటలక్ష్మి కళ్ళ కూసింది నా మొగని మీద మన్ను పోయి ఆ చచ్చిపోయిన కాంచెల్లి అడుగురా 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 అంటే వాడు 1 రూపాయి అడగపాయ ఓ 10 లక్షల పేరు పెట్టపాయ 20 లక్షల పేరు పెట్టపాయ 30 లక్షల పేరు పెట్టపాయ దీని మీద మన్ను పోయా దినాలు అయిపోయినా ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు మరి ఎవరి ముఖం పెట్టుకు ఆడికి పోతే ఆయన ఊకుంటారు 11 రోజులు వేసి 15 రోజులు అయితే మెలిగిపోయారు 15 రోజులకు గడువు పెట్టపాయ నీకు గట్టి అనిపిస్తారా గులుగుడు నా టెన్షన్ ఎందుకు నేనేమన్నా నిన్న 10 మంది అడుగు అడుగు అన్నా నిన్న అద్దన్నావు మొన్న అద్దన్నావు ఇక నిన్న దినాలు కంప్లీట్ అయిపోయిన ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడైనా అక్కడ 10 లక్షలు పైసలు కట్టాలి చాకలి రాజాకు పైసలు కట్టాలి ఇంటికి కనుక ఇజ్జత్ బాగా ఇస్తాడు ఏం కట్టాలంటే ఇక రాజే ఆగపోతే ఓ రోజు ఆయన తోలుతాపా నిన్ను అరే అట్లాగా పిచ్చారా ఆయనకు 2 ఎకరాలు ఉన్నాయట సేరు ఎకరం పొలం పెట్టిలా సరావా 2 ఎకరాలు పొలమేనా ఎందుకు అంటే ఎందుకో దొరికానా వరిగలవా రోజు వరి కలిసి అంతా ఓసి కుప్పాను ఇక వరిగాల వేనామనుకో అట్లా కొన్ని మిత్తన్నా మిత్తి చేస్తుంది సరిగా పోతే పోదాంపా ఇద్దరం కానీ ఒక మాట ఆ పొలం తీసుకోపోదాం మరి పిచ్చిదానా పసిలే కసిగా కోడలు మనకి ఎట్లా తీసుకపోతే మన ఇంటికి వచ్చా ఊడ్చేదా చల్లేదా ఆ బిడ్డ తానే బట్ట కట్టుకునే సొమ్మత లేదు అవిలేని బిడ్డ అయ్యి ఉంటే ఏ లాభం ఉన్నది మరి అయ్యో బుద్ధి కానీ వచ్చాక వాళ్ళ అయ్య దగ్గర ఉండని నేను నా అత్త ఇంటి పోతా అన్నప్పుడే తీసుకపోదాం ఉండని మనం ఎందుకంటే మన కొడుకు 11 ఏళ్ళ కొడుకు 6 ఏళ్ళ అర్థం బిడ్డ చేసి పెళ్ళి అయితే సాము అయిపోయాయి సాముకు లాతం లేదు మనం పోతాం ఇప్పుడు ఇక తొలత మన ఊళ్ళో అడుగు పెడతాం ఊళ్ళో పోయినాక చూసి లోకం అందరూ అడుగుతారు బిడ్డ అని కొడుకు పెళ్లి చేసామని కోడ లేదంటే ఎవరు చూపెడతాం నిన్నే చూపెడతా అరే అత్త పిచ్చిదానా అని కొడుకు నౌకలు తీసుకుని అతన్ని కూడలేదంటే అరే మరి పెళ్లి వాళ్ళ అవసరం ఏంది పసిలో మైండ్గా చేంజ్ చేస్తుందా అని లోకాన్ని సమాధానం చెప్పాలి కానీ ఒక మాట నాదా తల మీద అక్షంతలు పడ్డప్పుడు ఎప్పటికున్న ఆడవిల్ల ఆ ఇంటి బిడ్డ కానీ ఇంటి బిడ్డని ఎవరు అనలే ఆ కన్న బిడ్డని ఇలా చిన్న బిడ్డ అయినా పర్వాలేదు మన కొడుకును కూడా ఇల్లు నింపుకొని మన గుడిసెలు ఒక రోజు మరి నిద్ర చేసి ఇవాళ ఉండి రేపస్తారు మన పొద్దు తీసుకుపోతాం కదా తెల్లారు ఉంటది ఒక రోజు ఎల్లుండి వాళ్ళ ఆయన వచ్చి తోలుకోపోమని చెప్పు గంతే గంతే నువ్వు పోయి మోహన్ రెడ్డి చెప్పిరా కానీ అట్లేగా నువ్వు మళ్ళా కట్టే వస్తావు కదా అట్నే వరకట్నం అడుక దీనికి సంబరం అంటే నీకేమో ఇవి అన్నప్పుడు కాంటు పెడతా గానీ ఎందుకురా కట్ట కాదు గుంజిగా నా టెన్షన్ నా గాడి పోతే నా ఎంబడే పడతారు ఇప్పుడు రాజే పైసలు కట్టనండి అంటే 5 లక్షల మన భార్య అన్నమాట నిజమే నేను పెళ్ళైన మరి కొత్త దంపతులు నా కొడుకు తీసుకుపోవాలి మన భార్య అన్నట్టుగా ఇలా మన తీసుకోవద్దు నెరవేరుతుంది రేపే నుండి మళ్ళీ వస్తే బుద్ధిగా కొడతాను ఇక దబా దబా బావ మోనరెడ్డి పెట్టుకొచ్చిండు బావా మోనరెడ్డి ఇక మీ అక్క అవతలేదు ఎందుకు అంటే నీ బిడ్డ తయారు చేస్తే నీ బిడ్డ తీసుకొని నా ఇంటి పోతా బావా బావా ఒక మాట 6 ఏళ్ళు అని అర్థం బిడ్డ నా బిడ్డ పెళ్లి చేసిన బావా ఒక మాట ఎందుకు అంటే నా బిడ్డ తిన్న కంచం కడుక్కోనే యోగ్యత లేదు నా బిడ్డ నేను సాగులు అంటావు
అయ్యా మన ఇంటిగా చే పని చేస్తే నా బిడ్డ పసివేల కసిగా అన్నవయ్యా నీ బిడ్డనే వచ్చిందంటే పని చేస్తాను కాదయ్యా వాళ్ళు పెళ్ళైన కొత్త దంపతులు కాబట్టి ఏ ఒక్కరు నా ఇంటికి వచ్చి నీరే ఇష్టం వలే రేపులే వచ్చి నువ్వు తీసుకొచ్చుకో బుద్ధిగానే వచ్చినాక బాబు నా అత్తాండి పోతా అన్నాడే నీ బిడ్డను దోరు తయారీ ఏమయ్యా తీసుకో సరే పర్వాలేదని బిడ్డ దగ్గరికి ఉన్నట్టయితే నిన్ను శృంగారంగా తయారు చేసి ఇక నిన్నెల్లదాగదోలే నా బిడ్డ బిడ్డ అత్తగారి భవనమైన నువ్వల్ల పోవాలే నా బిడ్డ అప్పుడు కనుక కన్న తల్లి మోహనుడి పటేలు కనుక బిడ్డ దగ్గరికి వచ్చి బిడ్డ నువ్వు తయారుగా నీ అత్త అవుతలేదు నీ మామ అవుతలేడు ఇలా ఒక్క రోజు కనుక నువ్వు అత్తగారింటికి పోవాలి కొత్త కోవం పెళ్లి కూతురు అట్లా పోతే కనుక నీ అత్త మామ కనుక తీసుకుపోతారు తయారుగా ఉన్నప్పుడైనా తయారుగా ఆ బిడ్డ అంటే 7 ఏళ్ళ బిడ్డ ఆమెకి ఏమెరక ఆ దాసులు బిడ్డ రమ్మని తీసుకుపోయి స్థానం పోసి ఓ సీర చుట్టింది ఆ పిల్లిని ఆడ పెట్టిన సొమ్ములన్నీ పెట్టింది సొమ్ములన్నీ పెట్టి ఆ బట్టి ఈ బట్ట బుట్లు పెట్టింది బిడ్డ నువ్వు అత్తగారింటి వాళ్ళు అక్కడ బతికేదాన్ని అని బుట్టి చేతికి ఇట్లా పట్టుకుని ఇంట్లోకి వచ్చే వరకు నడింట్లో అవ్వది ఫోటో కనబడుతుంది అవ్వా నాకేం పెళ్లి చేసినవి 7 ఏళ్ల పిల్లకి ఏది కాని పిల్లకి నాకు పెళ్లి చేసావా నేను అత్తగారింటికి పోతాను నాకు అత్త గుణము తెలియదు మామ గుణము తెలియదు చేసుకున్న భర్త గుణము తెలియదు అవ్వా నిన్ను పెళ్లి చేయమని బాధ పెట్టింది ఇలా ఇడుగాని ఇడు నాకు పెళ్లి చేసి నువ్వు వెళ్ళిపోయాను ఇలా నువ్వు ఉంటే అత్త చేతిలో పెట్టి మామ చేతిలో పెట్టి చేసుకున్న భర్త చేతిలో పెట్టి నా బిడ్డ పైలమనే చూడు నువ్వు అత్త మామ కాళ్ళు మొక్కి నీ అల్లని కాళ్ళు మొక్కి నాకు బుద్ధి గానం చెప్పిస్తా కదా వద్దు అవ్వ అవ్వా ఇలా కన్న తండ్రి ఎంతైనా మగబాయిగాడు ఆడవిల్ల శుద్ధులు అయ్యగుదిలో పాయే అత్తగారి బంగులాలు నేనెళ్ళి పోతా ఉన్నాను అత్తగారి బంగులాలు అవరా వేస్తామని ఇలా ఏడవదివా చేతులెత్తి అవ్వకైనా దండము పెట్టినాది చేతులెత్తి అవ్వకైనా వల్ల ఎడుచుకుంటా అనురాధా అయ్యయ్యో నా బిడ్డ అనురాధ అయ్యయ్యో నా బిడ్డ అనురాధ అయ్యయ్యో నా బిడ్డ నీ కన్న తల్లి భూమి మీద బతికి ఉంటే బిడ్డ నువ్వు అత్తగారింటికి పోతాను అని నీకు ధైర్యం చెప్పే తల్లి లేకబాయే ధైర్యం చెప్పే తల్లి లేకబాయే బిడ్డ నేను అవనైనా నేనేనా పాపనైనా నేనే బిడ్డు అవనైనా నేనేనా ఎవరైనా నేను అయ్యనైనా నేనే బిడ్డ ఇలా ఒక్కరోజు పోతే రేపు ఒక్కరోజు ఉండు ఎల్లుండి వచ్చి తీసుకొస్తాను ఆ బిడ్డ నేను కన్నుల పక్క వాసి ఆ బిడ్డ లేదు అవ్వ ఉన్న రోజులు అవ్వ పక్కల ఇలా అయ్య కనుక నేమి చూడు 11 రోజులు బట్టి పక్కన పెట్టి పండుకున్నాడు కన్న తండ్రి బిడ్డ చెయ్యరాని పెళ్లి మీరు నా కల్లా ఎత్తినారా చెయ్యరాని పెళ్లి మీరు నా కల్లా ఎత్తినారా అత్తగారింటికి పోతే చూడు అత్త నాకు అవ్వ కాదు నేను కనుక ఇచ్చిన బట్ట నా అత్త విడుతుందా నేను తిన్న కంచం నా అత్త గడిగి పారవుతుందా నాయన ఇడుగారు ఇలా నాకు పెళ్లి చేసి నా వెళ్ళిపోయింది ఇలా అత్తగారింటి ఉమ్మను
నేను అత్తగారింటికి పోయి ఏమి చేస్తూ నాయను బిడ్డ నన్ను మరిచి కనుక ఉండవోకు. ఇలా ఒక్కరోజు పోతే రేపు ఒక్కరోజు ఉంటే ఎల్లుండి వచ్చి నన్ను తీసుకురా. అత్తగారింటి కడ అత్తతోను పోరు మామతోను మాటని మరింపలేను నాన్న. నన్ను మరిచి నువ్వు కూడా నువ్వు వల్ల ఉండవోకే. నన్ను మరిచి నువ్వు కూడా కన్న తల్లి కాల మీద అడిగనా. బిడ్డ నువ్వు నా ఇంటి ఆడిబిడ్డవు. నువ్వు నా కాళ్ళు మొక్కరాదు, నా కాళ్ళు మొక్కుది. పచ్చి కూడా హృదయతే ఏ విధంగా పట్టుకుంటావు ఆ విధంగా నాకు పాపం దాకుంది. అయ్యా బిడ్డ దండరెక్కలు దండరెక్కలు పట్టినాడా బిడ్డ దండరెక్కలు బిడ్డనే కళ్ళ మీద కళ్ళ మీద ఒడివేడా బిడ్డగా కళ్ళ మీద కళ్ళ మీద కళ్ళ మీద ఒరిగినాడా బిడ్డ కళ్ళ మీద. నీకు అమ్మ చెప్పిన బుద్ధి కాదే అవ్వా. నువ్వు బుద్ధి నేర్వలేదు, బుగంటు వాయలేదు. గిద 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 అత్తగారి ఇంటికి పోమంటే ఉరికత్తిన కాళ్ళ వినవంటావు. నువ్వు నా కాళ్ళు మొక్కరాదు, నీ కాళ్ళు మొక్కరోంది, నా కాళ్ళు మొక్కరాదు, నా కాళ్ళు మొక్కరాదు, నీ కాళ్ళు మొక్కరోంది, నా కాళ్ళు మొక్కరాదు. బిడ్డ పదుగురు బిడ్డల కన్నా తండ్రిని కాదు, పదుగురు కొడుకుల కన్నా తండ్రిని కాదు. నువ్వు ఒక్క బిడ్డని కన్నా నీకన్నా ఎక్కువ నాకే వరున్నారు.